నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి వస్తున్నటువంటి సినిమా వెంకట్రామయ్య గారి తాలూకా. సో ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఎంతో మంచి వ్యూస్ని సంపాదించుకుంది. అలాగే ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న సినిమాని చూద్దామని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ సినిమాలో సీనియర్ సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గారి డాటర్ దివిజ ఈ మూవీతో తన డెబ్యూగా అరంగేట్రం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం 10TV స్టూడియోలో ఉన్నారు ఈ మూవీ డైరెక్టర్ సతీష్ ఆవాల గారు, అలాగే సీనియర్ యాక్టర్ మురళీధర్ గౌడ్ గారు. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు 10TV సార్. థ్యాంక్ యూ. సో ముందుగా అసలు ఈ టైటిల్ వింటుంటేనే అంటే చాలా కొత్తగా ఉంది. అలాగే ఒక ఓల్డ్ టైటిల్ లాగా కూడా మనకు కనిపిస్తుంది, వెంకట్రామయ్య గారి తాలూకా అని. అంటే ఈయన చుట్టూ, అంటే ఒక పర్సన్ చుట్టూ తిరిగే కథలాగా ఒక రియల్ స్టోరీ అని కూడా చెప్పారు. అంటే మీరు దేని నుంచి ఇన్స్పైర్ అయ్యారు సార్? అంటే ఈ టైప్ ఆఫ్ సన్నివేశం జరిగింది మేడం. దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఈ జనరేషన్లో ఎక్కువ జరుగుతున్నాయి. పిల్లలు విలేజ్లో ఉండిపోతున్నారు, పిల్లలు సిటీలో ఉంటున్నారు, పేరెంట్స్ విలేజ్లో ఉండిపోతున్నారు. ఈ గ్యాప్ అనేది చాలా భయంకరంగా తయారవుతుంది ఈ క్రమం అంతా. దాన్ని భర్తీ చేసే విధంగా, ఈ తరానికి తెలియజేసే విధంగా ఆ లోపాన్ని, ఎక్కడ మిస్యూజ్ జరుగుతుంది, ఎక్కడ నష్టం జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది మేడం. మొత్తం మురళీధర్ గౌడ్ గారి టైటిల్ రోల్ పోషించారు. అవుట్ అండ్ అవుట్ ఆయనే ఉంటారు మేడం సినిమా మొత్తం. అవును సార్. అలాగే మేము ట్రైలర్ చూసినప్పుడు మాకు అనిపించింది, ఇప్పుడున్న జనరేషన్కి ఏవైతే విలువలు కావాలో, అలాగే మర్చిపోతున్న ఇన్సిడెంట్స్ కావచ్చు, విలేజ్కి సంబంధించిన కావచ్చు, అవన్నీ కూడా ఇందులో చూపించినట్లు తెలుస్తుంది. ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎక్కడ బాగా కనెక్ట్ అయ్యారు సార్? కథ మనసుకు హత్తుకుపోతుంది. ఇది ఇంటింటి కథ. ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు మేడం. పట్టణాల్లో ఉన్న, నగరాల్లో ఉన్న, పల్లెల్లో ఉన్నా కూడా ప్రతి ఇంట్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విలువలు నశించి, పద్ధతులు లేకుండా, ఆచారాలు లేకుండా, గౌరవ మర్యాదలు లేకుండా, కుటుంబం అంటే దాని పట్ల ఉండాల్సిన బాధ్యత లేకుండా ఎవరైతే మెలుగుతున్నారో, తల్లిదండ్రులు ఎంత కష్టపడి తమ చెమటని ధారపోసి రక్తాన్ని కరిగించి పిల్లల్ని పోషిస్తే, పిల్లలు ఈ రోజున ఏ విధంగా మారిపోతున్నారో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎంతో కొంతలో కొంతనన్నా కనీసం ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళ లోపల ఏమాత్రం చిన్న పశ్చాత్తాపం కలిగిన, కొంత పరివర్తన కలిగినా కూడా ఈ సినిమా సార్థకం చేసినట్టు అవుతుంది. అంత మంచి సినిమా. ఖచ్చితంగా ప్రతి వాళ్ళను ఆకట్టుకునేటువంటి సినిమా, ప్రతి వాళ్ళ గుండెని పిండేసే సినిమా. కథ అద్భుతమైనటువంటి కథ. ఇక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అనేది సతీష్ ఆవాల గారు చేశారు. సినిమా మొత్తం నేను చూడలేదు, నా పోర్షన్ వరకే నేను చూసుకున్నాను. ఆల్మోస్ట్ నా పోర్షన్ అంటే సినిమా అంతా చూసినట్టే. సినిమాలో 80 సీన్లు ఉంటే నేను 70 సీన్లలో ఉంటాను. అవును, అంటే మెయిన్ లీడ్ మీరే కాబట్టి మీ చుట్టూ జరిగే కథ కాబట్టి. ఓపెనింగ్ నా మీదే, క్లోజింగ్ నా మీదే. కాబట్టి ఈ సినిమా అంతా నేనే ఉంటాను మేడం. నేను బాగా, అంటే నాకు విలువలన్నా, బాధ్యతలన్నా నాకు చాలా చాలా గౌరవం. నేను ప్రతిదానికి విలువిస్తాను. ఇంకా అటువంటిది కుటుంబం అంటే నాకు ప్రాణంతో సమానం. ఏ ఒక్కరికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా నాకు నా మనసు విలువెల్లాడిపోతుంది. అయితే ఇప్పుడు ఏమాత్రమో ఇంకా లేటెస్ట్గా చూస్తుంటే ఈ రోజుకి కూడా ప్రతిరోజు వార్తలు ఎలాంటి వార్తలు వస్తున్నాయి అంటే, అసలు మనుషుల లోపల ఏమాత్రమైన మానవత్వం ఉన్నదా? కుటుంబం పట్ల కాకపోయినా కనీసం తనకు తాను ఒక విలువగా, తనకు తానుగా ఒక ప్రామాణికంగా ఏమైనా బ్రతుకుతున్నారా అంటే ఏమీ లేకుండా మొత్తం అస్సలు ఏమో మేడం, వాళ్ళు అది కాలం ఎటుపోతుందో ఏమవుతుందో తెలియదు. మనం దీన్ని మళ్ళీ వెనక్కి లాక్కొస్తామనే నమ్మకం అయితే నాకు లేదు. కానీ కొంతలో కొంత ఉన్నారు, ఒక 10%, 20%, 30% మంది ఇంకా మనకు మిగిలి ఉన్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా కొంత ఆలోచిస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఒక చిన్న ఆశ. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మేడం. ప్రతి ఒక్కరు తప్పకుండా సినిమా కోసం కాకపోయినా ఈ సినిమా ఏం చెప్తుందని తెలుసుకోవడం కోసమైనా సినిమా చూడాలి. వాళ్ళు మారతారా మారరా, వాళ్ళ బాధ్యతను గుర్తించారా అన్నది సంగతి పక్కన పెడితే, కనీసం అట్లీస్ట్ ఒక్క కన్నీటి బొట్టు రాల్చే కార్యక్రమం అయితే వాళ్ళు చేస్తారు తప్పకుండా. అంతటి గుండెలు పిండేసేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి దాంట్లో.
మామూలు కాదు, 3 అమ్మాయిలు ఒక అబ్బాయి. ఆ నలుగురితోని పడే వేదన ఒక తల్లిదండ్రిగా చాలా బాగా చూపించారు సతీష్ గారు. మా ప్రయత్నం ఏం చేశాము, ఆయన ప్రయత్నం అని చేశాడు. ఎవరికి వాళ్ళం మేము ఇది మా సొంత ప్రోడక్ట్ అనుకున్నాము. మనసు పెట్టి అందరం చేశాము. చాలా కష్టాలు కూర్చాము, ఇబ్బందులు కలిగినాయి. అయినా ఈ కథ ముందు, ఈ సినిమా ముందు ఇది ఇచ్చేసి తీరాలి, ప్రజలకు ఇది చూపించి తీరాలి అనేటువంటి ఒక నిజంగా చెప్పాలంటే ఇది మేము ఒక పూజలాగా చేశామండి. ఒక భగవత్ పూజలాగా చేశాం అందరం. సుధా మేడం గారు, నేను, సరే నేనంటే ఓకే, సుధా మేడం గారు కూడా 1000 సినిమాలు పైగా నటించినట్టు సుధా మేడం గారు నాకు వైఫ్ క్యారెక్టర్గా వేయడమే ఆమె మంచితనానికి నిదర్శనం. ఒప్పుకుంది, కథ అంత బాగుంది. ఎవరు అతను వెంకటరామయ్య గారు ఎవరు ఆర్టిస్ట్ అనేది కూడా చూడకుండా ఈ కథ అంత బాగా నచ్చి పిల్లల పట్ల, కుటుంబం పట్ల ఆమెకున్నటువంటి ప్రేమ, ఆపేక్ష చాలా బాగా చేశారు మేడం. అంటే ఈ స్టార్టింగ్లోనే, అంటే ఈ టీజర్ స్టార్టింగ్లోనే ఏదైతే చాలామంది కనెక్ట్ అయ్యేది ఎక్కడ అంటే పొలం అన్నది మనకి వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. దాన్ని అమ్ముకోవాలంటే ఎవ్వరికీ మనసు రాదు, దాన్ని వాళ్ళు సొంతంగా చూసుకొని ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ అసలు ఏ విధంగా ఫేస్ చేశారు, అసలు ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది ఏంటి అన్నది అది అసలు చాలా బాగా క్యారీ చేశారు సార్ మీరు ఆ ఎమోషన్ సీన్స్ని. అంటే ఆ చిన్న దీంట్లోనే మాకు అంత బాగా అర్థమైంది. అంటే అది అమ్ముకోకుండా ఉండడం కోసము తన తండ్రి తనకు ఇచ్చినటువంటి ఆస్తిని అలాగే ఉంచేయాలనేటువంటి తాపత్రయంలో తను చేయగలిగినంత చేస్తాడు వెంకటరామయ్య. ఎన్ని ప్రయత్నాలు చేయాలో, ఎంత చేయాలో చేస్తాడు. కానీ చివరికి ఆమె హాస్పిటలైజ్ అవుతుంది. అప్పుడు ఇంకా తప్పదు అతనికి. అది ఆ సన్నివేశం చాలా హృదయంగా ఉంటుంది మేడం, మామూలుగా ఉండదు. అది ప్రతి ఒక్కరూ చాలా బరువుగా ఉంటారు. హాల్ నుంచి రావడం కూడా చాలా బరువుగా వస్తారు. అయితే రైతుకి మధ్య చాలా అనుబంధం ఉంటుంది. అది చాలా ఎక్కువ అనుబంధం. ఇంకా ఆ భూమి దగ్గరికి అమ్మేసిన తర్వాత కూడా ఒక 10 ఏళ్ళ తర్వాత రైతు అక్కడికి వెళ్ళినా ఇది నాదే అన్న ఫీలింగ్లో ఉంటారు. ఆ కుటుంబాల నుంచి వచ్చాము కాబట్టి కొంత అవగాహన ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మురళీధర్ గౌడ్ గారు మనకు మర్చిపోతాం, ఇంకొక ఆర్టిస్ట్ అక్కడ ఉన్నారేమో, నిజంగా మన ఫాదరే ఉన్నారు అన్నంత కంప్లీట్గా యాక్ట్ చేశారు. కోటా శ్రీనివాసరావు గారి తర్వాత అంత కంప్లీట్గా యాక్ట్ చేయగల నటుడు నాకు తెలిసి ఆయనే అనిపించింది. ఆ సినిమా నేను డైరెక్షన్ చేయడం కూడా నా అదృష్టమేమో అనిపించింది, ఆయన్ని డైరెక్షన్ చేయడం. థ్యాంక్ యూ. పాటలు కూడా చాలా మంచి పాటలు వచ్చినాయి. మన చిరంజన్ గారు, చరణ్ అర్జున్ గారు, చిరంజన్ గారు రైటర్. తర్వాత చరణ్ అర్జున్ గారు రాయటము, పాడటము, సంగీతం సమకూర్చడం కూడా. అంటే ఆయన ఇన్స్పైర్ అయ్యి నేను సినిమాలో ఒక పాట రాయాలి, నేనే సంగీతం చేయాలి, నేనే పాడాలి అని చెప్పేసి అంటే ఆ విధంగా కనెక్ట్ అయ్యారు ఒక్కొక్కరు. ప్రతి వాళ్ళు దానికి కనెక్ట్ అయిన వాళ్ళే. అంటే ఇప్పుడు ఏదో ఒక సినిమా మనకు ఆఫర్ వచ్చింది మనం చేసామని కాకుండా అది ఎప్పుడైతే మనం కూడా ఫీల్ అయ్యి ఇన్వాల్వ్ అవుతామో దాని అవుట్పుట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది సార్. డెఫినెట్గా కెమెరామెన్ డిఓపిగా అనిల్ కుమార్ గారు చేశారు. చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం చేశారు, ప్రయోగాలు చేశారు. 1కి 2 సార్లు టేక్ ఓకే అయినా కూడా మళ్ళీ ఆయన ఒకసారి తీద్దాం సార్, 2 పెట్టుకుందాం సార్ అని చెప్పేసి కూడా బాగా కష్టపడి, చాలా కష్టపడి ఆయన బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. బాగా అడ్వైజ్ చేసి డిఓపి గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్, మొత్తం అంత అవుట్ అండ్ అవుట్ ప్రతి వాళ్ళు తమ శక్తి సామర్థ్యాల మేరకు తమ పూర్తి మనసును పెట్టి చేసినటువంటి ఒక కంప్లీట్ ఫ్యామిలీ, ఒక ఫుల్ మిల్స్, ఒక పూజా పుష్పం అనుకుందాం వెంకటరామయ్య గారి తాలూకా. మీరు అన్నారు ఇందాక వెంకటరామయ్య గారి తాలూకా అంటే పేరును బట్టి ఇదేదో పాత కథలాగా ఉంది, పాత తరం కథలాగా ఉంది అని అన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా అనుబంధాలు అనేటివి కంటిన్యూ అవుతూనే ఉంటాయి మేడం. అఫ్ కోర్స్ వెంకటరామయ్య అనేది పేరు ఇప్పుడు అదే వెంకటరామయ్య ఇప్పుడు వెంకీ అవుతున్నాడు, లేదా రామ్ అవుతున్నాడు. మనకి అప్పట్లో సీతారామయ్య గారు మనవరాలు అలాగా అంటే పేర్లు మారుతున్నాయి కానీ అనుబంధాలు కూడా మర్చిపోతున్న రోజుల్లో ఆస్తిపాస్తులని కాదు, ఇక్కడ బంధాలు, ప్రేమలు, డబ్బు కోసమే ఇప్పుడు మనిషి బ్రతుకుతున్నాడేమో అని అనిపిస్తున్నది, జరుగుతున్నది కూడా అంతే. కనిపించడమేమో అంత డబ్బే జీవితం అయిపోయింది, డబ్బే లోకం అయిపోయింది. కాబట్టి సరే ఏది ఏమైనా కూడా డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యత ఇచ్చుకుంటూనే తాము అనుకున్నది సాధించుకోవాలనుకున్నది సాధించుకుంటూనే బాంధవ్యాల పట్ల కూడా, బాధ్యతల పట్ల కూడా కొంచెం అవగాహనతో మెలగండి అని చెప్పడమే ఈ సినిమా యొక్క ఉద్దేశం. ఎస్ సార్. అండ్ అలాగే ఇప్పుడు ఒక సినిమా అన్నది చాలా ప్రభావం చూపిస్తుంది సమాజం మీద. వారు మారడానికి కావచ్చు, వాళ్ళు నేర్చుకోవడానికి కావచ్చు, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడున్న ఈ జెన్జీ ఏదైతే ట్రెండ్ అది నడుస్తుందో, ఇట్లాంటి టైంలో మీరు ధైర్యంగా ఇటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని చేయడానికి రీజన్ ఏంటి?
మేడం అంటే ఒకటే చెప్తా మేడం, ఎన్ని జనరేషన్లు మారినా, ఎన్ని 2G 3G 4G ఎన్ని జీలు మారినా మన తండ్రి మారడు, తల్లి మారదు. ఎప్పటికైనా అమ్మ అమ్మాయి, నాన్న నాన్న. ఆ రిలేషన్స్ ఎప్పుడు మారవు మేడం. ఆ రిలేషన్స్ ఈరోజు మన భారతదేశానికి మిగతా దేశాలు కూడా రెస్పెక్ట్ చేయడానికి, మన బంధాలు ఇంత బలంగా ఉండడానికి, భార్యాభర్తల బంధం ఇంత అమెరికా ఇట్లాంటి దేశాలు చూసుకుంటే వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారో తెలియదు, ఎందుకు విడిపోతారో తెలియదు. కానీ మన దేశంలో ఫ్యామిలీకి, భార్యాభర్తల బంధానికి, అమ్మా నాన్న బంధానికి ఒక విలువ అంటూ ఉంది. ఆ విలువలు ఎప్పుడు ఉన్న రోజే మన భారతదేశం నైతిక బలం అని నేను అనుకుంటున్నాను. అది కొనసాగాలి అంటే మనం ఏమంటున్నారంటే మేడం, ఈ పాత కాన్సెప్టు ఇది వెళ్తుందా అని అంటే ఎప్పుడు ఇది కొత్త కాన్సెప్ట్ మేడం. ఇది నిరంతరం జనాల్లో ఉన్నదే, రెగ్యులర్గా జరుగుతున్నదే. కాకపోతే మనం ఏంటంటే ఈ ఫాస్ట్గా ఉన్న ఈ సోషల్ మీడియాలో వస్తున్న రీల్స్ అవి ఇవి చూసి జనరేషన్ మారిపోయిందేమో, అందరూ చాలా ఫాస్ట్గా ఉన్నారేమో అన్నారు. లేదండి, అందరూ ఈ జనరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు చూడండి, ఒకసారి వెనక్కి వెళ్తే బాగుండు అన్నట్టే ఉంటారు. కాబట్టి అందరికీ మంచే కావాలి, కానీ ఎవరు కూడా ఆ రూల్స్ ఫాలో కారు. అది ఎంతో కొంత ఫాలో అయితే బాగుంటుంది అన్న కాన్సెప్టే వెంకటరామయ్య గారి తాలూకా. అంటే ఇది మీరు ఎన్ని రోజుల పాటు దీన్ని మీరు లోతుగా ఇన్వెస్టిగేట్ చేశారంటే ఒక రియల్ స్టోరీ అని చెప్పేసి మీరు తీసుకున్నారు కదా? అంటే ఈ స్టోరీ నాకు ఎప్పటి నుంచో తెలిసిన స్టోరీ మేడం. బేసిక్గా మేము ఇంకొక విలేజ్ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ రాసుకున్నాం. వేరే సోమేష్ సార్పిల్లిని ఇందులో కో ప్రొడ్యూసర్గా ఆయన ఉన్నారు. నేను అనుకుంటుండగా కోమలి గారు సడన్గా ఫోన్ చేసి ఆవిడది ఒక సాంగ్ మంచిగా వ్యూస్ వెళ్తుంది యూట్యూబ్లో, ఆ టైప్ కాన్సెప్ట్ మీద, కూతురు కష్టాల మీద ఒక సినిమా చేద్దామనేసి అన్నారనమాట. అనేసి ఆవిడ ఒక 2 పేజీల మీద రాసుకుంటూ వచ్చారు. ఈ కథ అండి ఇలా ఉంటే బాగుంటుందని. అంటే కూతురు కష్టాలు, అత్తారింట్లో పడ్డం అనేది అది ఈ జనరేషన్కి బోర్ కొట్టేస్తుందేమో ఇప్పుడు అనేసి ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుందాం, మురళీధర్ గౌడ్ గారు దీనికి న్యాయం చేస్తారని చెప్పేసి మొత్తం అది రాసుకుంటూ వచ్చాం. కూర్చొని రాసుకుని కంప్లీట్ అయ్యాక ఓకే ఈ సినిమా పర్ఫెక్ట్ వెళ్తుంది, మంచిగా వెళ్తుంది అన్న ఆ నమ్మకంతో, విశ్వాసంతో ఇంకా షూట్కి వెళ్ళాం. కోమలి గారు కూడా ఒక పాత్ర వేశారు, నాకు పెద్ద కూతురుగా వేశారు. 3 కూతురు ఒక అబ్బాయి కదా, ఆ అమ్మాయి పెద్ద కూతురుగా వేసింది. అలాగే ఇందులో దివిజ ఉంది, అంటే ఈ సినిమాతోటి తను ఎంట్రీ ఇస్తుంది. సో మీ కూతురుగా తను చేసిందంటే అసలు ఆ బాండింగ్ ఏ విధంగా ఉండేది అసలు ఆ మూవీలో? తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్నది ఎలా ఉంది సార్? అది సినిమా చూసి మీరు చెప్పాలి, పర్ఫార్మెన్స్ గురించి నేనే చెప్పాను. కానీ సరే, ఆమెకు మొదటి సినిమా అండి ఇది. ఫస్ట్ అంటే సైడ్ క్యారెక్టర్ లేదు సార్, సపోర్టింగ్ రోల్స్. ఒక ప్రధాన పాత్ర వేసేది ఇది. అంటే 3 కూతురు, ఆవిడ ఒక కూతురు. ఆమెకు ఒక జంటగా ఇంకో అతన్ని ఏర్పాటు చేసేసి వాళ్ళ మధ్య కొంచెం లవ్ సబ్జెక్ట్ లాంటిది పెట్టేసి చేశారు. అంటే జనరల్గా ఆఫ్ సెట్స్లో అసలు ఏ విధంగా ఉంటుంది? నేను ఎవరితో మాట్లాడాను, సార్ వస్తారు పని చేసుకొని వెళ్ళిపోతారు. థర్డ్ పర్సన్తో అసలు మాట్లాడరు. సీన్ ఏంటి, ఎంతవరకు చేయాలి, అంతవరకు అయిపోయిందా, ఓకే నేను అంతే, ఇంకేం ఉండదు. అంటే వచ్చామా మన పని మనం చేసుకున్నామా వెళ్ళిపోయాం. నా పని మాత్రం నేను చిత్తశుద్ధితో చేస్తాను. నా పని అయిపోయిందంటే ఒక క్షణం కూడా అక్కడ ఉండదు. అంటే ఇది ఎన్ని రోజుల పాటు జరిగింది సార్ ఈ షూటింగ్ ఇదంతా? మీరు ఫిబ్రవరి అంటే రెండు స్కెడ్యూల్ అంతే. యాక్చువల్గా ఒకటే షెడ్యూల్ చేద్దామని అనుకున్నాము, మధ్యలో సంక్రాంతి వచ్చింది. 2024 సంక్రాంతి, 24 కాదు సార్, 25 సంక్రాంతి, 25 అనుకుంటా, 25 మధ్యలో సంక్రాంతి వచ్చింది అంతే. మధ్యలో సంక్రాంతి రావడం వల్ల ఒక 10 days బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత కంటిన్యూ ఆల్మోస్ట్ ఒక బిట్వీన్ 30 to 40 days ఏకబిగిన జరిగింది. అనకాపల్లి దగ్గర పెద్దమల్లాము, చిన్నమల్లాము అని చెప్పేసి 2 గ్రామాలు. ఆ పక్కన ఇంకొక చిన్న ఊరు ఆర్ భీమవరం, చుట్టుపక్కల గ్రామాలన్నీ మంచి సాంగ్స్ అవన్నీ. అండ్ అలాగే ఈ బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు అంటే కోమలి గారు ఏ విధంగా ఇంట్రెస్ట్ చూపించారు? అంటే ఆవిడ ప్రొడ్యూసర్, అలాగే ఇందులో కూడా యాక్ట్ చేశారు. అలాగే మంగ్లీ గారు కూడా ఇందులో ఒక పాట పాడారు. గతంలో మనకి తెలిసిందంటే వాళ్ళిద్దరికి కొంచెం అప్పుడు క్లాష్ వచ్చింది, బట్ ఇప్పుడు అది ఏ విధంగా అంతా సెటరైట్ అయిపోయింది? అంటే వాళ్ళిద్దరి మధ్య అప్పుడు కూడా లేదు మేడం, వాళ్ళిద్దరి మధ్య లేదు. అంటే ఈ సాంగ్ పాడారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ, ఈ అమ్మాయి ఏంటంటే ఎవరైనా సింగర్ పాడమంటే పాడతారు కదండి, అందువల్ల వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు మేడం. ఇప్పుడు కూడా ఆవిడ ఫోన్ చేయగానే మంగ్లీ గారు పాట పాడారు, రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు, ఫ్రీగానే పాడారు. అది అమ్మాయి ఎథిక్స్ అనుకోవాలి, మంచితనం అనుకోవాలి. అంటే అలాగే ఈ మూవీలో కాస్టింగ్ విషయానికి వస్తే అంటే దివిజ కావచ్చు, సుధా గారు కావచ్చు, అంటే రిమైనింగ్ క్యాస్ట్ అంతా మీరు ఏ విధంగా సెలెక్ట్ చేశారు? సుధా గారు వైట్ క్యారెక్టర్.
సుధా గారు అంటే సార్ అంటే చూస్తున్నాం మేడం, ఎవరు పర్ఫెక్ట్ మదర్ క్యారెక్టర్కి కొద్దిగా మన విలేజ్ అమ్మలా కనిపించాలి కంప్లీట్గా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసేటప్పుడు సుధా గారు కరెక్ట్ అని అనుకున్నాం. అందుకోసం ఆవిడని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంక మిగతా ప్యాడింగ్ అంటే దివ్జా గారిని నేను ఒక యూట్యూబ్ ఒక వెబ్ సిరీస్లో చూశానండి. ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయిని పెడదాము అన్న తర్వాత ఈటీవీ ప్రభాకర్ గారికి ఫోన్ చేసి అయితే సార్ వచ్చారు ఆఫీస్కి. వచ్చేటప్పటికి అన్ని విషయాలు మాట్లాడుకున్నాం, కథ బాగుంది సతీష్ చేద్దాము అమ్మాయితో మాట్లాడుతూ అన్నారు. అలాగా జర్నీ జరిగింది. అండ్ ఈవెన్ దివిజయ్ కూడా అసలు నేను స్టోరీ కూడా వినలేదు, నేను అసలు డైరెక్ట్గా నేను వెళ్ళిపోయాను షూటింగ్కి, దాని తర్వాత నాకు స్లోగా చెప్పారని అన్నది. అంటే ముందు రోజు అంటే అమ్మాయి చెప్పింది ఏంటంటే ముందు రోజు నేను కొద్దిగా విన్నాను, కొద్దిగా చెప్పారు, తర్వాత సెట్లోకి వెళ్ళాక అంతా చూసుకుని డాడీ విన్నారు మొత్తం అనేసి అన్నారనమాట. అదే అంటే వచ్చాక మామూలుగా చెప్పామండి. కానీ అమ్మాయి ఏంటంటే నాన్నగారు ఇంకా నమ్మారు కదా సినిమాని, వెళ్ళిపోదాం మనం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ కంప్లీట్గా వాళ్ళ నాన్నగారిని ఎక్కువ బేస్ అవుతారు. వాళ్ళ నాన్నగారు అంటే బాగా ఇష్టం అమ్మాయికి. అలా ఓకే. సినిమా అంతా బరువుగా సాగినా కూడా పాటలు కూడా కొంచెం రిలీఫ్ ఇస్తాయి మేడం. మంచి మ్యూజిక్, మంచి సాంగ్స్, మంచి దాన్ని ఏమంటారంటే ఉత్సాహపూరితంగా ఉండే లిరిక్స్ అవి బాగుంటాయి, చాలా బాగున్నాయి పాటలు. ఆ తర్వాత కొన్ని అంటే 1-2 ట్రాజెడీ సాంగ్స్ ఉన్నాయనుకోండి, ఆ సిచ్యువేషన్ బట్టి అవి కూడా బాగుంటాయి. కానీ హుషారైనటువంటి పాటలు ఉన్నాయి. మంగ్వి గారు పాడటం కానీ, వాళ్ళ డాన్సులు కానీ, కొరియోగ్రాఫర్ సాగర్ గారు చాలా బాగా చేశారు సాగర్. ఓకే. అండ్ సార్ ఇప్పుడు మురళి గారు అని అంటే మీరు ఇంతకుముందు చాలా సినిమాలు చేసినా ఒక మంచి బ్రేక్ త్రూ వచ్చిందనంటే డీజే టిల్లు కావచ్చు, అలాగే మ్యాడ్ కావచ్చు, అందులో మీరు కొంచెం ట్రెండీగా ఒక జోవియల్ ఫాదర్గా అలా మీరు యాక్ట్ చేశారు. దాని తర్వాత ఇది కంప్లీట్గా ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్లో మొత్తం అంతా ఫ్యామిలీ మొత్తాన్ని లీడ్ చేసే అంత బరువు బాధ్యతలు ఉన్న ఒక క్యారెక్టర్ లాగా చేశారు. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏ విధంగా అనిపిస్తుంది? నాకు ఇటువంటి కథలు చాలా ఇష్టం మేడం. యాక్చువల్గా సరే ట్రెండ్ అట్లా వస్తుంది, నన్ను ప్రవాహంలో కొట్టుకుపోమంటున్నారు కాబట్టి నేను అలా కొట్టుకుపోతున్నారు, ఏదో చేసి నవ్వుతున్నారు అంటున్నారు, అది వేరు. కానీ నాకు అంటే ఎథిక్స్ ఉన్నటువంటి, విలువలు ఉన్నటువంటి, ఒక సందేశం ఇచ్చేటటువంటి, ఒక బరువైనటువంటి పాత్రలు చేయాలి, ఒక మంచి నటుడు అని అనిపించుకోవాలనేటువంటి కోరిక నాకు ఉన్నది. కాబట్టి నాకు అసలు ఇటువంటి పాత్రలు నాకు ఇష్టం. ఇప్పుడు ఈ మధ్య చేస్తున్నా అంటే ఈ సబ్జెక్ట్ అది కాదు కానీ చెప్పాల్సి వస్తున్నది. ఇప్పుడు ఒక 2-3 months లోపల నాకు 3-4 సినిమాలు ఇటువంటి కేటగిరీ సినిమాలే వస్తున్నాయి. ఒకటి ఇజ్జత్ అని ఒక సినిమా వస్తున్నది, పళ్ళ బురుస అని ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది ఒకటి వస్తున్నది, తర్వాత కాక అని ఒక సినిమా వస్తున్నది, ఇంకొక సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు, వెతుకుతున్నారు. అంటే ఇప్పుడు మనం చెప్తే మారొచ్చు పేరు. ఈ 4 సినిమాలు కూడా నన్ను డిఫరెంట్ యాక్టర్గా ఇంట్రడ్యూస్ చేసేటువంటి సినిమాలు. ఇప్పుడు వెంకటరామయ్య గారి తాలూకా చూస్తే నిజంగానే చాలామంది ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. సాక్షాత్తు మా ఎడిటర్ మార్తాండ్ వెంకట్ గారు ఆయన చెప్పిన మాట ఏమిటంటే మురళీధర్ ఇంతవరకు చేసిన మురళీధర్ వేరు, ఈ కోణంలో మురళీధర్ ప్రేక్షకులు చూడటం ఇది మొదటిసారి అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పొచ్చు లేదో కానీ కంటతడి పెట్టుకున్నాడు ఆయన ఆ సినిమా చూసి. అంత బాగా కనెక్ట్ అయ్యారు. చూసిన ప్రతి ఒక్కరు దాన్ని అది ఇంకా మర్చిపోలేని సినిమా మేడం. దాన్ని ప్రాపర్గా అందరూ చూసి ఆదరిస్తే ఖచ్చితంగా అది మర్చిపోలేని సినిమా అవుతుంది. అలాగే ఇక్కడ ఒక విషయం అడగాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్రెసెంట్ ఏడుపు కాగితం మూవీ అంటే ఆ టైటిల్ మీదనే చాలా కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. అంటే ఆ భాష యాస గురించి అని చెప్పేసి చాలా నడుస్తూ ఉన్నాయన్నమాట. అంటే దీన్ని ట్రాన్స్లేట్ చేయాలని చెప్పేసి కొంతమంది. ఏడుపు కాగితం అది మామూలుగా మాట్లాడుకునే పదమే అది. మాకు తెలంగాణలో నేను లేను అని అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ముందు నన్ను అనుకున్నారట ఆ సినిమాలో ఒక బ్రదర్ క్యారెక్టర్ వార్త నాకు తెలిసింది. నాకు ఎప్పటికప్పుడు వార్తలు వస్తుంటాయి, నేను ఎక్కడికి వెళ్ళకపోయినా నాకు అన్ని వార్తలు వస్తాయి. అయితే ఆ సినిమాలో బ్రదర్స్ ఉంటారట, 3 బ్రదర్స్. దాంట్లో ఒక బ్రదర్కి అనుకున్నారట, కానీ సరే మరి మురళీధర్ గారు ఎందుకు అన్నోన్ పర్సన్ పెట్టుకుందామని అనుకున్నారని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. కాకపోతే ఇడుపు కాగితం గురించి మీ వరకు మీకు ఒక క్యారెక్టర్ ఉంది అని ఎవరో ఒకరు అన్నారు. ఇప్పుడు లేదని నాకు తెలిసింది. కాంట్రవర్సీ అయిందన్న సంగతి నాకు తెలియదు. అంటే అసలు ఈ ఇష్యూ గురించి కానీ ఒక మంచి క్యాచీ టైటిల్ అది. కాకపోతే ఆ దాని మీదనే కొంచెం చర్చ అదంతా జరుగుతుంది. ఏంటది? అది విడాకుల పత్రం. ఇది చాలా మందికి కొంచెం అర్థం కాక మేము అన్నపూర్ణ స్టూడియోస్లో వచ్చి మేము పళ్ళ బురుసు అనే సినిమా చేసాడు. సినిమా పళ్ళ బురుసు జూలై రిలీజ్, అది జూలై లేదా ఆగస్టులో రిలీజ్. అది పళ్ళ బురుసు అంటే టూత్ బ్రష్. అవునవును, టూత్ బ్రష్ తెలంగాణలో పళ్ళ బురుసు అంటారు. ఏమో దీన్ని కూడా తర్వాత మేడం ఆ రోజు నాకు తెలిసి ఇడుపు కాగితంలో
ఎవరో ఒక ఆయన ఫేస్బుక్లో పెట్టారు, అవును ఆంధ్రాకి దీన్ని ఏమైనా పదాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. విడాకుల పత్రం అంతే. సర్క్యులేట్ అయ్యి ట్రోలింగ్ అక్కడ నుంచి తెలంగాణ భాష యాస వరకు ఆ టాపిక్ అన్నది టాపిక్ వచ్చింది. అది రిమోట్ పదం, అది తెలంగాణలో ఒక మారుమూల పదం, అది ఇడుపు కాగితం. చాలా క్యాజువల్గా మాట్లాడుకునే పదం అది. తెలంగాణలో ఉన్న అందరికీ అర్థమయ్యేది పదం అది. ఇంత ముందు కూడా నాకు తెలుసు, నేను ఆంధ్ర ప్యూర్ విజయనగరం, నాకు కూడా పదం ఇంత ముందే నాకు ఎప్పుడో తెలుసు, అది చాలా కాలంగా తెలుసు. అంటే అందరికి అర్థమయ్యేదిలే కానీ కొంతమంది ఇలా చేయటం వల్ల అది చిన్న యాస మారుతుంది కానీ భాష మారదు కదా మేడం. అది దాన్ని కొంతమంది పాపం తెలియక అలాగే ఈ మధ్య చిచ్చు పెడుతున్నారు తప్ప, నాకు తెలిసి అది తప్పుడు పదం, మంచి పదమే కదా. కాంట్రవర్సీ ఎందుకైంది మేడం? సరే దాని గురించి ఇప్పుడు దాని గురించి ఓకే రైట్. అండ్ అలాగే అంటే త్రూ అవుట్ ఈ అంత షూటింగ్ మొత్తంలో కూడా మీకు ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ అలా ఏమైనా ఉందా సార్? అంటే ఎంటైర్ షూటింగ్ పరంగానా లేక అక్కడ జరిగిన విషయాలు అని అంటున్నారు? రెండు, మీకు ఏది మనసుకు బాగా హత్తుకొని ఉంటే అది. సినిమా మొత్తంలో నా దృష్టిలో ఏ ఒక్క సన్నివేశం కూడా మనము మర్చిపోయేది లేదు నా దృష్టిలో. నేను ఎన్ని సీన్లలో ఉన్నానో అన్ని సీన్లలో కూడా ఖచ్చితంగా అవి ఉండవలసిన విధంగానే ఉన్నాయి, కరెక్ట్గా ప్లేస్మెంట్ జరిగింది. ఏ ఒక్కదాన్ని కూడా మనం గుర్తుంచుకునేలాగా అనే పర్టికులర్ నాకైతే అనిపించలేదు. ఫస్ట్ సినిమా ఓపెన్ అవుతుంది, నేను అనుకుంటున్నాను మరి సినిమా ఓపెన్ అవుతూనే ఏరువాక పూజ మీద స్టార్ట్ అవుతుంది. కొబ్బరికాయ కొట్టి పొలంలో దున్నటం స్టార్ట్ అవుతుంది సినిమా. ఆ తర్వాత నా చితి మంటల మీద శుభం పడుతుంది. అంటే మా ఉత్తరాంధ్రలో, అంటే అది అన్ని దగ్గరలో ఉంటుందేమో తెలియదు మేడం, ఉగాది పండగకి నాగలికి పూజ చేస్తాం. పూజ చేసి పొలానికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ పెంట తీసుకెళ్ళి మళ్ళీ దానికి పూజ చేసి అక్కడ కొద్దిగా దున్ని మళ్ళీ ఇంటికి తీసుకొస్తాం. అక్కడి నుంచి మామిడికాయలు తీసుకొచ్చి మళ్ళీ పచ్చడి చేస్తాం. ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి ఉండేది. అది వేకుజామునే వెళ్తాం అనమాట. అది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఉండేది, చాలా ఇష్టంగా ఉండేది నాకు. అది ఈ సినిమాలో పెడదాము, సంక్రాంతి ఇవన్నీ చాలా సినిమాల్లో వచ్చేసాయి, ఈ తీసుకొద్దాం అని చెప్పేసి అన్న సార్ని పెట్టి అలా ఏమనిపించిందంటే అది నాకు ఒకసారిగా చైల్డ్హుడ్ డేస్ అంతా గుర్తొచ్చేలాగా అనిపించింది. మంచి సీన్ అయింది. ఇంకొకటి ఏంటంటే సారు ఎండింగ్లో శవం ఊరేగింపండి, సార్ని డైరెక్ట్గా పెట్టి ఊరంతా ఊరేగించాం ఆ శవాన్ని తీసుకెళ్ళేది. అది ఆయన కాబట్టి ఒప్పుకున్నారు కానీ ఇంకోళ్ళైతే ఒప్పుకోరు శవానికి స్నానం చేసేది. ఇవన్నీ నేను ఇంతకుముందు ఒక ఇద్దరు ఆర్టిస్టులు, అంటే పేరు చెప్పకూడదు మేడం, వాళ్ళకి చెప్పేటప్పుడు అయ్యో మాకు స్నానం చేయించడం, ఇవన్నీ శవాన్ని ఊరేగించడం, కత్తి మీద పడుకోవడం ఇవన్నీ మా వల్ల కాదండి, అది కొద్ది దూరం నుంచి ఏదో ప్లాన్ చేద్దామని అన్నారు. అలా కాదు సార్, అదే ఇంపార్టెంట్, అది లేకపోతే ఉండదు. రెండోది అది ఎక్సలెంట్ సాంగ్తో ఎండ్ అవుతుంది. నువ్వు ఒక్కడవే ఇంతమంది పిల్లల్ని ఎట్టా సాకావు నాన్న, మేమందరం కలిసి నేను చూడలేకపోయాము అన్న, ఎందుకు ఈ జన్మ మన పాయింట్ ఆఫ్ వ్యూలో, పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం మేడం. అది దానికి అది కనెక్ట్ అయ్యింది. అక్కడి నుంచి మనకి మన లైఫ్ అనేది, మన ఫాదరు ఎంత గొప్పగా మన కోసం కష్టపడ్డారు అనేది రివీల్ అవుతుంది. అదే లేనప్పుడు బాగోదని చెప్పేసి అని అనుకున్నాము. దానికి 100% న్యాయం చేశారు సార్. అయితే 100 కన్నా ఎక్కువే న్యాయం చేశారు. నేను అసలు అలాగే ఆయన ఒప్పుకుంటారు అనుకోలే. ఊరంతా తిరిగాము, బరువైన మనిషి అయినా సరే ఏం అనలేదు, సరే అనేసి అన్నారు. అంటే ఆయన చాలా ఇష్టంగా దీన్ని ఫీల్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆయన న్యాయం చేశారు. మేము వాగుల్లో దించేసాం, చాలా దగ్గర పొలాల్లో దించేసాం, చెరువుల్లో దించేసాం. అయినా సరే పాపం ఓపిక్గా చాలా కష్టపడి ఆ ఎండల్లో, అది ఆయనకే సాధ్యం. ఇంకొకరైతే ఆర్టిస్ట్ ఇంకో ప్లెయిన్గా ఉన్న దగ్గర తీద్దాము, లేకపోతే ఇంకో దగ్గర తీద్దాం అని ఉండేవాళ్ళు. అందువల్లే కొద్దిగా మనకు కూడా విజువలైజ్గా చాలా బాగా వచ్చింది. సార్ మీరు ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారు. అంటే ఇది ఒక రకం, అంటే సినిమా పరంగా నేను ఏదైనా కూడా మేడం, నాకు సినిమా అంటే సినిమాను దర్శకుడు అనుకున్నట్టుగా రావాలన్నది నా అభిప్రాయం. దాంట్లో మార్పులు చేర్పులు ఉండకూడదు. ఎందుకంటే ఆయన విజన్ వేరు, ఆయన ఏదో ఊహించుకున్నాడు, ఆ ఊహించుకున్నది నిజం చేయాలి. మనం ఉన్నది అక్కడ దానికే. కాబట్టి నేను ఏ దర్శకుడు ఏది చెప్పినా కూడా నేను డెఫినెట్గా నో అనను, ఖచ్చితంగా నో. నాకు నచ్చకపోయినా కూడా ఆయన అభిప్రాయం అది కాబట్టి, ఆయన కావాల్సింది అది కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అనేటువంటి ఆలోచనలో నేను ఉంటాను. ఏదన్నా కొంచెం అంటే
నాకు ఇబ్బంది శారీరక పరంగా ఇబ్బంది కలిగితే తప్ప నా మనసు ఎప్పుడు క్లియర్గా ఉంటుంది మేడం. ఆల్వేస్ రెడీ టు డూ. అది ఏదైనా సరే చేస్తాను నేను. ఏ పాత్ర పరంగా ఎంతటి కష్టమైనా కూడా నేను భరిస్తాను. కొంచెం శారీరకంగా మనకేమైనా ఇప్పుడు నేను ఎక్కువ కొంచెం నాకు మోకాలు నొప్పి, నేను ఎక్కువ స్పీడ్గా నడవలేకపోవచ్చు. కాబట్టి అదొక్క దగ్గర నేను కొంచెం ఇబ్బంది పడతాను తప్ప అదర్వైజ్ నేను కొను. ఇంకోటి నాకు ఏమనిపిస్తుంది అంటే, మనిషి బ్రతుకున్నప్పుడు తన శవాన్ని తాను చూసుకోవాలడా? ఇప్పుడు నేను చూసుకుంటా, నా శవయాత్ర చూసుకుంటాను, నా చితి చూసుకుంటాను, ఆ చితి మంటలు చూసుకుంటాను నేను. అది బతుకునే వాళ్ళకి ఎవరికైనా సాధ్యమా? కాదు కదా. కాబట్టి నాకు అది గుడ్ ఆపర్చునిటీ. అలాగే సార్, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఏవైతే చెప్పారో ఆ కమింగ్ డేస్లో మేము టిల్లు క్యూబ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దాని గురించి నాకు అస్సలు ఐడియా లేదు మేడం. ఓకే. అలాగే సార్, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? నెక్స్ట్ మైథాలజీలో ఒక సినిమా ఆల్రెడీ ఆఫీసు ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం మేడం. మైథాలజీ? మైథాలజీ సార్, రాధాకృష్ణ లవ్ స్టోరీ. అది ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా తర్వాత ఒక మంచి లవ్ స్టోరీతో రాబోతున్నారు. ఓకే. అండ్ జూలై 17th ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మరి ఈ మూవీ గురించి మా ఆడియన్స్కి ఏం చెప్తారు సార్? ఈ మూవీ ఏంటంటే, మన కార్ల్ మార్క్స్ చెప్పినట్టు దాస్ కాపిటల్లో ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఫైనాన్షియల్ రిలేషన్స్. మానవీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. తండ్రి యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే, మనకు పిల్లలు పుట్టాక వాళ్ళని మనం సాకుతున్నప్పుడే తెలిసింది. నాన్న ఉన్నప్పుడు ఆ వాల్యూ తెలియదు. పెద్ద అయ్యే కొలది నాన్న మనకు చేతగానే వాడిలా కనిపిస్తుంటారు. కానీ ఆయన గొప్పతనం, ఆయన వాల్యూ ఏంటంటే, మన పిల్లలకి ఇవ్వాల్సింది ఇవ్వలేనప్పుడు, ఏంటన్నా మా ఫ్రెండ్ దగ్గర అది ఉంది నాకు అది ఇవ్వలేదు అన్నప్పుడు, ఇవన్నీ కూడా అప్పుడు మా నాన్న ఎలా పెంచాడు ఎంతమందిని, మేము ఒకరిని ఇద్దరిని పెంచలేకపోతున్నాం అన్న ఫీల్ వచ్చేటప్పుడు, అయ్యో మా నాన్న ఎంత గొప్పవాడే కదా అని బాధ అనిపిస్తుంది మేడం. ప్రతి ఒక్కరూ సినిమా చూసిన తర్వాత వాళ్ళ నాన్నగారికో అమ్మగారికో ఖచ్చితంగా ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు నాన్న అన్న ఖచ్చితంగా ఫోన్ చేసి పలకరిస్తారన్న నమ్మకం నాకు బలంగా ఉంది మేడం. అలా ఒక్కరు సార్ ఇందాక అన్నట్టు మా నుండి ఒక 5% మారినా సరే మేము చాలా హ్యాపీ. బలగం సినిమా చూసి చాలామంది అన్నదమ్ములు మారారు. ఆ బలగం తెలంగాణ యాసలో వెళ్ళింది కంప్లీట్గా, కానీ ఆంధ్రాకి కూడా రీచ్ అయ్యింది. ఇది కంప్లీట్గా ఆంధ్ర జనరల్ భాష ఉంటుంది అనమాట. తెలంగాణ, ఆంధ్ర, మన గోదావరి జిల్లాలు కానీ రాయలసీమ యాస న్యూట్రల్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ రీచ్ అవుతుంది. చాలామంది ప్రేక్షకులు అడిగేటప్పుడు చిన్న వల్గర్ కంటెంట్ సినిమా ఏదైనా వచ్చేటప్పుడు కింద ట్రోలింగ్ స్టార్ట్ అయిపోతుంటారు. ఏమరా ఇలాంటి సినిమా తీశారు, అసలు మీరు మనిషేనా, డైరెక్టర్ ఏదవా, రైటర్ ఏదవా అని స్టార్ట్ చేస్తారు. కానీ ఒక మంచి సినిమా తీసాం కదా, ఇప్పుడు మనందరి బాధ్యత మనం దాన్ని సక్సెస్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకొన్ని వస్తాయి. కె విశ్వనాథ్ గారి సినిమాలని ఎప్పుడు మనం పొగుడుతూ ఉంటాం. దాసనారాయణ గారి సినిమాలు, ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలు మనం ఎప్పుడు కూడా గొప్ప సినిమాలుగా మనకి ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ సినిమాలు కావాలని కోరుకుంటున్నాం. ఈ సినిమా అంత గొప్ప వాళ్ళతో పోల్చుకోలేకపోయినా ఆ టైప్ ఆఫ్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు నచ్చుతుంది, అందరూ ఆదరిస్తారు అనే నమ్మకం మాకు బలంగా ఉంది మేడం. చాలా కష్టపడి తీసిన ప్రొడ్యూసర్లకు కూడా మంచిగా వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా రికవరీ అయిపోయి హ్యాపీగా ఇండస్ట్రీలో వాళ్ళు ఇంకొక కొన్ని సినిమాలు తీసి 4 రోజుల పాటు ఇండస్ట్రీలో ఉండాలని మా ఆశ. ఎస్ సార్, అంటే బలగం గురించి మాట్లాడారు. అంటే ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం చూసాము. బలగంలో మీరు కూడా యాక్ట్ చేశారు. అలాగే ఇప్పుడు వేణు డైరెక్షన్లోనే మళ్ళీ ఇంకొక సినిమా తీస్తూ ఉన్నారు, ఎల్లమ్మ అని చెప్పేసి. అందులో ఏమన్నా మీరు యాక్ట్ చేసే ఛాన్స్ ఉందా? లేరు మేడం. మా తమ్ముడు పాత్ర పరంగా తీసుకుంటాడు. అంటే నాకు ఒకవేళ నేను ఆ పాత్ర నేను చేయాల్సిన పాత్ర కనుక దాంట్లో ఉంటే డెఫినెట్గా నన్ను తీసుకునేవాడే. కానీ తీసుకోలేదు అంటే నాకు సరైన ఆయన అనుకోలేదు. మురళీధర్ గౌడ్ దీనికి వద్దులే అని అనుకున్నట్టున్నాడు. అంటే ఇప్పుడు అనిల్ రావుపూడి గారిని కూడా ఈ సందర్భంగా తలుచుకోవాలి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చేసిన తర్వాత మళ్ళీ సార్ శివశంకర్ వరప్రసాద్ సినిమా చేశారు. దాంట్లో కూడా నాకు సరైనటువంటి క్యారెక్టర్ లేదు కాబట్టి ఇవ్వలేదు. క్యారెక్టర్ పరంగానే తప్ప ఇంకా వేరే ఏం లేదు. మా తమ్ముడు కానీ అనిల్ రావుపూడి గారు కానీ నన్ను ఎప్పుడు మర్చిపోరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు ఈ సినిమా గురించి చెప్పారు. అండ్ అలాగే ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి, ప్రేక్షకులని బాగా ఆకట్టుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది జూలై 17th ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్, మర్చిపోయిన విలువలు, వీటన్నిటిని కూడా కళ్ళకు కట్టినట్లుగా ఎంతో కష్టపడి ఈ సినిమాను తీశారు. ఖచ్చితంగా ఇది ప్రేక్షకులను ఆదరిస్తుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో జూలై 17th ఈ మూవీ రిలీజ్ అవుతోంది. అందరూ కూడా తప్పక చూడాల్సిన సినిమా ఇది. వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.